చదువు లేదనుకోండి, మొట్టమొదట ఉండేది ఏది అంటే పిరికితనం. పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి కోస్తా జిల్లాల్లోనే ఒక ఊరిలో ఉంటారు. ఆయన చదువుకున్నారు బాగా. వాళ్ళ నాన్నగారు చదువుకోలేదు, ఆయనకి పెద్ద చదువు రాదు. కానీ ఆయన అదృష్టం, ఆయన వ్యాపారం మొదలుపెట్టినప్పుడు ఏది మొదలు పెడితే అదే అట్లా లాభాలు ఇచ్చేసింది. కోట్లు సంపాదించారు. కానీ అనుక్షణం భయం. ఎందుకని? ఆయనకి ఏవి 4 అంకెలు కూడడం రాదు. ఆయన సంతకం అంటే ఏదో అక్షరాలు, పొడక్షరాలు రాస్తారంతే, అంతకన్నా పెద్ద సంతకం పెట్టడం రాదు. ఏదైనా ఒక కాగితం ఇచ్చి చదవమంటే చదవడం రాదు. ఎప్పుడూ భయం. ఇంత డబ్బు ఉంది, కానీ నేను సంతకం పెట్టింది నిజంగా అతను చెప్పింది అనా ఉంది కాగితంలో? ఏమో సంతకం పెట్టేశాను. ఏదైనా కాగితం వస్తే చదువుకోవడం రాదు. ఏదైనా కాగితం వ్రాసి పెట్టవలసి వస్తే పైన ప్రభుత్వానికో అధికారులకో వ్రాయడం రాదు. ఎప్పుడూ మనసులో భయమే.